హాయ్ అండి. ట్రెండింగ్‌లో ఉన్న చికెన్ కారం పొడి. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు గాని చికెన్ లవర్స్ అయితే ఇది మీకు పండగనే చెప్పుకోవాలి. చికెన్ కారం పొడిని నేను చేసే పద్ధతిలో ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది మిమ్మల్ని పొగడకుండా ఉండరు. అంత బావుంటుంది. మరి ఇంత టేస్టీ చికెన్ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ చికెన్ కారం పొడిని చేసుకోవడం కోసం ఇక్కడ నేను పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని కడిగేసి శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లోని హాఫ్ స్పూన్ ఉప్పుని, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని అరగంట పాటు మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసుకుందాం. అరగంట తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి దీంట్లోని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లేదా 4 లవంగాలు వేసి వేయించుకోవాలి. కారానికి తగ్గట్టుగా 15 ఎండుమిరపకాయలను అయితే వేసుకుంటున్నాను. అలాగే గుప్పెడంత కరివేపాకును కూడా వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి, లేదు అంటే మీకు రుచిలో తేడా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని వేయించిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోని 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ చూపిస్తున్నానండి. మీ దగ్గర ఇన్స్టెంట్గా ఫ్రైడ్ ఆనియన్స్ లేవు అనుకుంటే నిలువుగా తరుక్కున్న మీడియం సైజ్ ఉల్లిపాయని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలోని 8 నుంచి 10 జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయని తొక్క తీసేసి ఆ వెల్లుల్లి రబ్బలన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇలా చికెన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ ముక్కల్లోంచి నీరు బయటకు వచ్చి ఆయిల్ కూడా రిలీజ్ అయ్యి ఈ చికెన్ ముక్కలు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాస్త ఓపికగా వేయించుకోవాలండి. ఏమాత్రం తొందరపడి హై ఫ్లేమ్లో పెట్టి వేయించిన చికెన్ పైకి ఎర్రగా కనిపించిన లోపల వరకు వేగదు. దానివల్ల ఎక్కువ రోజుల పాటు ఈ చికెన్ కారం పొడి నిల్వ ఉండదు. ఇలా వేయించుకుని చికెన్ ముక్కల్ని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని చివరిగా కాస్తంత ఇంగువను కూడా వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పోపు దినుసులు చల్లారి ఉంటాయి కదా, అవి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి తగ్గట్టుగా హాఫ్ స్పూన్ ఉప్పుని వేసుకొని అలాగే కొద్దిగా చిన్న చింతపండుని పిక్కలు లేకుండా వేసుకోవాలి. ఇవన్నీ మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు, వెల్లుల్లి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని కడాయిలో ఆయిల్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి. ఈలోగా చికెన్ కూడా చల్లారి ఉంటుంది కదా, ఇప్పుడు అదే మిక్సీ జార్లోని వేయించి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు చికెన్ని కరెక్ట్గా వేయించుకుంటే చూసారు కదా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా వేయించుకున్న చికెన్ అనేది మీకు నాన్ వెజ్ స్మెల్ కూడా ఎక్కువగా రాదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పొడి పొడిలాడుతున్న ఈ చికెన్ పొడిని కూడా కడాయిలోకి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు అనేది సరి చూసుకోండి. అంతేనండి, చికెన్ కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే 2 నెలల పైనే నిల్వ ఉంటుందండి. అయినా అందాక ఎక్కడ ఉంచుతాం, ఇలా టేస్ట్ చేయగానే మళ్ళీ మళ్ళీ అదే కావాలని అయిపోయేంత వరకు తింటూనే ఉంటాం. అంత బాగుంటుంది ఈ చికెన్ కారం పొడి. ఇలా చేసుకునే చికెన్ కారం పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2 నెలల పైనే నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఉండే హడావిడి లైఫ్ స్టైల్లోని పిల్లలు ఉద్యోగ రీత్యా అయినా చదువు రీత్యా అయినా బయట ఉంటున్నారు కదా, వాళ్ళకి ఇలా కారం పొడిని చేసి పంపించండి. చక్కగా ఇష్టంగా తింటారు, నిల్వ కూడా ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇక్కడ మీకు చిన్న టిప్ అండి, నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా మిక్సీ జార్లోకి వేసినప్పుడు నీచు వాసన వస్తుంది, మళ్ళీ యూజ్ చేయబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి డిష్ వాష్ లిక్విడ్ని 2 లేదా 3 డ్రాప్స్ వరకు వేసుకొని కొద్దిగా వెనిగర్ని కానీ లేదు అంటే వాడేసిన నిమ్మబద్దలైనా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పేశారంటే చక్కగా మిక్సీ జార్ క్లీన్ అయిపోతుంది, నీచు వాసన కూడా ఉండదు. టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.